హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తూ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంటే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి తింటలేదు. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మొత్తం 2 మ్యాచ్ల T20 సిరీస్లో ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచి ఐర్లాండ్ ముందంజలవుతుంది. సో కాబట్టి మ్యాచ్ వచ్చేసి టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయే చాలా హ్యూమిలేటింగ్ ఫేస్ చేస్తుంది. ఈ మ్యాచ్కి ఓడిపోతే మాత్రం చాలా ఘోరంగా అయితే ఉంటుంది కెప్టెన్కి, హెడ్ కోచ్కి, అందరికీ. సో కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరి ఏ విధంగా రాస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఈ మ్యాచ్ కూడా సేమ్ వెన్యూలో జరగబోతుంది, బెల్ఫాస్ట్లో. సో కాబట్టి మరి మనోళ్ళు ఏ విధంగా రాస్తాడో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ తన రోల్ ఏంటి? గన్ ఆల్రౌండర్ అంటే నో, బౌలింగ్ ఆల్రౌండర్ అంటే నో, బ్యాటింగ్ ఆల్రౌండర్ అంటే నో, ఫినిషర్ అంటే నో. మరి వై హీ కెన్ ప్లేయింగ్ ఆల్ ది మ్యాచెస్? మెయిన్గా T20 ఫార్మెట్లో మనం చూసుకుంటే మొత్తం ఇప్పటి వరకు ఇతను వచ్చేసి 61 మ్యాచెస్ అయితే ఆడిండు. దాంట్లో బ్యాటింగ్లో చూసుకుంటే 274 రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు. యావరేజ్ చూస్తే 16 మాత్రం ఉంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రైక్ రేట్ వచ్చేసి జస్ట్ 129 మాత్రం ఉంది. దాంట్లో 61 మ్యాచెస్లో ఒక హాఫ్ సెంచరీ అయితే కొట్టిండు. ఇక బౌలింగ్లో చెప్పాల్సిన అవసరం లేదు, 61 మ్యాచెస్లో 51 వికెట్ అయితే తీసిండు. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్సే కనబడుతుంది సుందర్ దగ్గంచలి. లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక ఓవర్ వేసిండు, దాంట్లో 19 రన్లు అయితే ఇచ్చిండు. సో అక్కడనే ఐర్లాండ్ వైపు అయితే మ్యాచ్ అయితే వెళ్ళింది. సో కాబట్టి సుందర్ ప్లేస్లో రవి బిష్ణోయ్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా రవి బిష్ణోయ్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది ప్లస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్. ఇక ఇంకొక మార్పు వచ్చేసి ప్రసిద్ధి కృష్ణ. ఖచ్చితంగా ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో కూడా ప్రిన్స్ యాదవ్ ఆడే ఛాన్స్ మనకి 100% అయితే కనబడుతుంది. ప్రసిద్ధి కృష్ణ సీదా పోయి స్లాట్లు అయితే ఇస్తున్నాడు. ఐపీఎల్లో డిఫరెంట్ ప్రసిద్ధి కృష్ణ కనబడుతున్నాడు, ఇంటర్నేషనల్లో డిఫరెంట్ ప్రసిద్ధి కృష్ణ అయితే కనబడుతున్నాడు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో ప్రిన్స్ యాదవ్కి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. చాలా రన్స్ అయితే ఇచ్చాడు లాస్ట్ మ్యాచ్లో ప్రసిద్ధి కృష్ణ. సో కాబట్టి ప్రిన్స్ యాదవ్కి ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెక్స్ట్ బిగ్ మార్ప్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ. ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడే ఛాన్స్ మనకి ఎక్కువ కనబడుతుంది. మరి ఎవరి ప్లేస్లో ఆడతాడు? అక్కడ ఇద్దరు ప్లేస్లో ఆడే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. సంజు శాంసన్ ఆర్ ఇషాన్ కిషన్, ఇద్దరు కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిళ్ళు. సో ఇద్దరిట్లో ఒకరిని డ్రాప్ చేసి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. అభిషేక్ శర్మని డ్రాప్ అయితే చేయలేరు, ఎందుకంటే అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా ఎలాంటి నాకు ఆడిండో. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1గా ఉన్నాడు. సో కాబట్టి అభిషేక్ శర్మ కంటిన్యూ అవుతాడు. అభిషేక్ శర్మతో పాటు వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేస్తే చాలా డెడ్లీ కాంబో అయితే అవుతుంది. కొన్ని రికార్డ్స్ అనుకుంటాం, అన్బ్రేకబుల్ రికార్డ్స్ ఉంటాయి కొన్ని. యువరాజ్ సింగ్ ఒక్క ఓవర్లో 6 సిక్స్లు అండ్ యువరాజ్ సింగ్ది 12 బాల్ 50. అలాంటి రికార్డ్స్ను ఎవరైనా బ్రేక్ చేస్తారంటే ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ ప్లేయరే బ్రేక్ చేయాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్లేయర్ అని చెప్పుకోవచ్చు వైభవ్ సూర్యవంశీ. సో కాబట్టి ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాల్సిందే. ఇక మెయిన్గా తిలక్ వర్మ గురించి కూడా మాట్లాడాలి. తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్లో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. షెల్లోకి వెళ్తున్నట్టయితే కనబడుతుంది మనకైతే. లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే ఒక షెల్లోకి వెళ్తున్నట్టయితే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో 21 బాల్లో 19 కొట్టిండు, 3 4 కొట్టిండు, 90 స్ట్రైక్ రేట్తో. చాలా డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్సే కనబడ్డది. మెయిన్ ఓవరాల్గా T20 స్టార్స్ చూసుకుంటే ఇతని T20 స్టార్స్ 49 మ్యాచ్లు అయితే ఆడింది ఇప్పటివరకు. 1390 రన్స్ స్కోర్ చేసిండు, 44 యావరేజ్ ఉంది, 145 స్ట్రైక్ రేట్ ఉంది, 650s ఉన్నాయి, 200s ఉన్నాయి. ఓవరాల్ స్టార్స్ చూసుకుంటే చాలా బెటర్ కనబడుతున్నాయి. బట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూసుకుంటే ఒక షెల్లోకి వెళ్తున్నట్టయితే కనబడుతుంది. స్ట్రైక్ రేట్ వచ్చేసి చాలా డిప్ అయింది. సో మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు.
కొంచెం లైట్గా తీసుకున్నట్టయితే కనబడ్డది. ఆ ఫిల్ రొటేషన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంటే కనబడ్డాయి. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్, నెంబర్ 4 వచ్చేసి శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 వచ్చేసి తిలక్ వర్మ, నెంబర్ 6 వచ్చేసి శివన్ దుబే, నెంబర్ 7 వచ్చేసి అక్షర్ పటేల్, నెంబర్ 8 వచ్చేసి హర్షిత్ రాణా, నెంబర్ 9 వచ్చేసి హర్షదీప్ సింగ్, నెంబర్ 10 వచ్చేసి ప్రిన్స్ యాదవ్, నెంబర్ 11 వచ్చేసి రవి బిష్ణయ్. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణయ్ ఆడే ఛాన్స్ మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక మరోవైపు ఐర్లాండ్ చాలా సర్ప్రైజ్ చేసిరని చెప్పుకోవచ్చు. అందరినీ చాలా బెటర్ రాణించలు, బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ. ఎవరు కూడా అనుకోలేదు మరి వీళ్ళు ఈ విధంగా రాణిస్తారని. స్టార్టింగ్లో వికెట్స్ పడ్డా కానీ మిడిల్ ఆర్డర్లో టక్కర్ అండ్ డెలని ఇద్దరు దగ్గర నుంచి మంచి నాక్స్ అయితే కనబడ్డాయి. ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్ రాణించలు. చెప్పాలంటే 50 పరుగులకే 4 వికెట్లు అయితే కోల్పోయారు. 120, 130 వస్తా అనుకున్నాం, బట్ ఏకంగా 182 అయితే కొట్టిళ్ళు. ఇక బౌలింగ్లో చాలా వీళ్ళు బెటర్ రాణించాలని చెప్పుకోవచ్చు. మొన్రా కానీ, మ్యాథ్యూ కానీ, హోలార్డ్ ముగ్గురు చాలా బెటర్ రాణించారు. ఈ మ్యాచ్లో కూడా అదే పర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేయాలని అయితే చూస్తారు. ఇక వీళ్ళు ఏమాత్రం మార్పులు చేయాల్సిన అవసరం లేదు, సేమ్ ప్లేయింగ్లతో వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఓపెనర్స్ వచ్చేసి టీమ్ టెక్టర్ అండ్ రాస్ అడేర్ బరిలోకి దిగుతారు. 3లో వచ్చేసి హరి టెక్టర్, 4లో లోర్కన్ టక్కర్, 5లో బెంజమిన్ కాల్జీ, 6లో గెరిత్ డిలానీ, 7లో జార్జ్ డక్రెల్, 8లో లియామ్ మెగ్రత్, 9లో మాథ్యూ హంఫ్రీస్, 10లో జై మోన్రా, 11లో మాథ్యూ హోలార్డ్. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు సేమ్ ప్లేయింగ్లతో వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ అనేది ఈక్వల్ అవుతుంది. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూస్తే శ్రేయస్ అయ్యర్ అతనికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతేనే చాలా నెగిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ మ్యాచ్ గిట్ట ఓడిపోతే గిట్ట సిరీస్ కోల్పోతారు, చాలా ఘోరంగా అయితే ఉంటుంది. సో కాబట్టి శ్రేయస్ అయ్యర్ మరి ఏ విధంగా రాణిస్తాడు. ఫస్ట్ మ్యాచ్లో కూడా కెప్టెన్సీలో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. మెయిన్గా చూసుకుంటే బౌలింగ్ రొటేషన్స్ అనేది ఇంకా కొంచెం మంచిగా చేస్తే బెటర్ అయితే ఉండేది. అండ్ తిలక్ వర్మ కూడా చాలా ఇంపార్టెంట్. గ్యాస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.